ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. 25వ తారీఖున మరి బొద్దాం నుంచి లెఫ్ట్కి ఒక 25 కిలోమీటర్స్ వెళ్ళాలి. అక్కడ నేరేళ్ళపూడి అనే గ్రామంలో మరి నేను సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాను. మరి ఆ విషయంలో అయితే నేను చాలా సంతోషిస్తున్నాను. అలాంటి ప్రాంతంలోకి దేవుడు అక్కడ నన్ను కూడా ఒక భాగంగా వాడుకోవడానికి మరి అవకాశం ఇచ్చినందుకు దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ విషయంలో ప్రత్యేకంగా మన దానియేల్ పాస్టర్ గారికి నేను ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే టోటల్గా 38 గ్రామాల్లో వాళ్ళ సువార్త ప్రకటించి లాస్ట్ రోజున మరి అక్కడ ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో నన్ను కూడా ఒక భాగస్థుడిగా చేసినందుకు ప్రత్యేకంగా ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నాను. వాళ్ళు చేసిన ఆ యొక్క పరిచర్య లేకపోతే ఆ సువార్త మరి మేము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి అది భయంకరమైన మరి ఆ రోడ్లు కానీ ఏదైనా చూస్తే చాలా భయం వేసింది. అంటే కారు వెళ్తే మళ్ళీ వెనక్కి రాలేని పరిస్థితి, వర్షం కానీ పడిందంటే మళ్ళీ వెనక్కి రాలేని పరిస్థితి. అలాంటి గ్రామంలో మరి 38 గ్రామాలంటే మామూలుగా కాలినడకన రోజుకి 30-40 కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ 65 సంవత్సరాల ఆయన మరి వాళ్ళ టీం కలిసి వాళ్ళ సంఘం అంతా కలిసి కూడా ఆ యొక్క సువార్తను ప్రకటించారు. పెద్ద పెద్ద కొండలు, అవి కొండలు కూడా కాదు, పర్వతాలండి. అలాంటి పెద్ద పెద్ద పర్వతాలలో కొండలెక్కి కొండలు దిగి మరి ఆ యొక్క సువార్త ప్రకటించారు. మరి ఆ ప్రాంతం నేను చూసినప్పుడైతే నేను చాలా సంతోషించాను. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అందులో ఒక పార్ట్గా నేను ఉన్నందుకు మరి ముఖ్యంగా నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఇలాంటి సువార్త అలాంటి సువార్త అన్నది మనకి దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారే తన కాలినడక నడిచి 3.5 ఏళ్ళు మరి సువార్త ప్రకటించారు. మరి అలాగే మనం కూడా ఆ వయసులోనే ఆయన 65 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించినప్పుడు మనం కూడా సువార్త ప్రకటించాలి. మరి అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సువార్త అన్నది ప్రతి ఒక్కరికి రోజుకు ఒక్కరికైనా సరే సువార్త ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు ఇచ్చిన మాటలు దీవించును గాక. ఆమెన్.